హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఓ సంధ్య కథ. ఇక కథలోకి వెళ్తే, అంత మంచి బాస్తో కలిసి పనిచేయటం వాళ్ళ అదృష్టం అనుకుంటారు. ఎలాంటి వారినైనా తన మంచి మాటలతో ఇట్టే లొంగదీసుకునే నేర్పు అతనికొక్కడికే సాధ్యం. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అతని ముఖం ఎదుటివారి మనసుల్ని ఇట్టే కొల్లగొట్టేస్తుంది. అలా శాంతిగా మరెంతో ప్లెజెంట్గా కనిపించే ఆఫీసర్ని వాళ్ళు ముందెప్పుడూ చూడలేదనే చెబుతారు. పంచపాండవుల్లో ధర్మరాజు అజాత శత్రువు అంటారు. అలా ధర్మరాజుకి మారు పేరే ఈ రవితేజ అని అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా ప్రతివారి మదిలోనూ అతని పట్ల సద్భావం ఉంది. అలాంటి రవితేజ కొత్తగా వచ్చిన సంధ్య మీద చిర్రుబుర్రులాడటం స్టాఫ్కి కొరుకు పడని విషయమైంది. ఆమె రాకపోకల విషయమై, బిహేవియర్ విషయమై అతను కామెంట్స్ చేయడం వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సంధ్య మీద అతడు అకారణంగా కోపం ప్రదర్శించడం వారికి మింగుడు పడకుండా ఉంది. అలాగని నిజంగా సంధ్య ప్రవర్తన అలా ఉందా అంటే లేదు. ఒకరితో వేలెత్తి చూపించుకునేలా ఆమె ప్రవర్తించడం లేదు. ఎన్నడూ అలగని ధర్మరాజు అలిగెనని అన్నట్లు ధర్మరాజు లాంటి రవితేజ స్టాఫ్ మధ్య అనుమానాన్ని రేకెత్తిస్తోంది. కానీ వీటన్నింటికీ అతీతంగా సంధ్య ఏమీ పట్టించుకోకుండా తనదైన ధోరణిలో అందరితో నవ్వుతూ కలిసిపోతూ ఉండటం కూడా వారికి ఆశ్చర్యంగానే ఉంది. ఆయన మీద మీరు పై ఆఫీసర్స్కి కంప్లైంట్ చేయండని ఎవరన్నా చెప్పినా చెవిన పెట్టని సంధ్య కూడా ప్రశ్నార్థకంగా ఉంటోంది. ఇక ప్రస్తుత కథలోకి వస్తే, క్యాబిన్లో కూర్చున్న తేజ చాలా అసహనంగా ఉన్నాడు. గ్లాస్ డోర్ గుండా సంధ్య, రాములు నవ్వుకుంటూ మాట్లాడటం కనిపిస్తుంటే మరింత కోపం ముంచుకొస్తోంది. మండే గాయం మీద కారం రాసినట్లు అప్పుడే సంధ్య రామం తలపై కొడుతూ ఏదో చెప్పడం, సారీ అన్నట్లు అతడు చెంపలు వాయించుకోవడం గమనించి బెల్ నొక్కి ప్యూన్ని పిలిచి సంధ్యని పిలిచాడు. ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలో అరగంట పాటు ఆమెకి క్లాస్ తీసుకున్నాడు. సంధ్య ఏడుస్తూ బయటకొస్తుందన్నట్లుగా మిగిలిన స్టాఫ్ ఎదురు చూశారు. కానీ ఏమీ జరగనట్లే అతి మామూలుగా వచ్చి మళ్ళీ తన పనిలో లీనమైన సంధ్యను చూస్తే మతిపోయింది వారికి. సంధ్య ఏమీ జరగనట్లు ఉండటం తన పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యంగా భావిస్తున్న రవితేజ మరింత రగులుకు పోయాడు. కనీసం ఆమె కన్నీళ్లు చూసినా అతనికి కొంత ఊరటగా ఉండేదేమో. నవ్వేసింది సంధ్య. ఒక్కొక్కరు తమ కోపాన్ని ఒక్కో విధంగా ప్రదర్శిస్తారు. ఈయన పద్ధతి కాబోలు. ఎన్ని అనాలనుకుంటున్నారో అనని. అలా అనడం వల్ల అతనికి తృప్తి కలుగుతుందేమో పాపం. ఆ తృప్తికి అతన్నెందుకు దూరం చేయాలి అన్నది. ఎవరైనా చిన్న మాట అంటేనే పడని సంధ్య అలా మాట్లాడటం రాణికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకసారి సంధ్య రాలేదని ఫోన్ చేసి చెప్పింది. ఆ మరునాడు వీలు పడక లీవ్ లెటర్ రాసి పంపింది. ప్యూన్ అజాగ్రత్త వల్ల లీవ్ లెటర్ రవితేజ టేబుల్ మీదకు రాలేదు. దానికి ఎంతో పెద్ద రాద్ధాంతం చేసి మెమో పంపించాడు రవితేజ. సంధ్య దానికి చలించలేదు. అది చూసి ఆగలేక, రామం గారు, మనకి రవితేజ గారి నేచర్ తెలుసు, ఇటు సంధ్య నేచరు తెలుసు. ఇద్దరూ మంచివాళ్లే. కానీ మరేంటి ఇలా ఉప్పు నిప్పు వ్యవహారంలో ఉందేంటి? వాళ్ళు ఇలా ప్రవర్తించడం నాకు అస్సలు మింగుడు పడటం లేదు. మీకు సంధ్య వాళ్ళు దూరపు బంధువులు అన్నారు కదా, మీరైనా మధ్యవర్తిత్వం చేయవచ్చుగా అంది రాణి. మనం మధ్యలో కల్పించుకోకపోవడమే ఉత్తమం అన్నాడు రామం. అదేంటి? సంధ్య నాకు అక్క వరుస అవుతుంది. కాలేజీ రోజుల్లో సంధ్య రవితేజల మధ్యనున్న పరిచయం పెళ్లి వరకు దారితీసింది. మరే కారణాల వల్లనో పెళ్లి రద్దయింది. ఆ తర్వాతేం జరిగిందో నాకు తెలీదు. సంధ్య పెళ్లి చేసుకుని వైజాగ్ వెళ్ళడం తెలుసు. మళ్ళీ ఇన్నేళ్లకు ఇలా మన ఆఫీసులో ప్రత్యక్షమైంది. మాకు వాళ్ళకి అంతగా చనువు లేదు, రాకపోకలు లేవు. తనకై తనుగా చెబితే మా బంధుత్వం గురించి తెలిసింది నాకు. తనెంత చనువుగా మాట్లాడినా దాటనివ్వదు. అందుకే వారి పర్సనల్ మ్యాటర్లో జోక్యం కల్పించుకోవటం ఎందుకని మౌనం దాల్చాను అన్నాడు రామం. దాంతో రాణి మిన్నుకుండుకుపోయింది. ఏంటండి, ఎనీ ప్రాబ్లం? అలా ఉన్నారేం? కణతలు నొక్కుకుంటున్న రవితేజను అడిగింది సరళ. అబ్బే ఏం లేదు, కాస్త తలనొప్పి అంతే అన్నాడు తేజ. ఆఫీసు విషయాల్ని, లావాదేవీలను ఆఫీస్లోనే మరిచి ఇంటికొస్తాడతను.
అలాంటిది మొదటిసారిగా భార్యతో అలా అడిగించుకోవటం గిల్టీగా అనిపించింది. అందుకు కారణమైన సంధ్య గుర్తుకొచ్చి మనసులోనే పళ్ళు నూరుకున్నాడు. భోంచేద్దామా? సరళ ఫ్రెష్ అయి వచ్చిన రవితేజను చూసి మీకు ఆకలిగా ఉంటే వడ్డించండి అంది. సారీరా, పొద్దుట వండిన కూరే ఉంది. ఇప్పుడేదన్నా చేయనా? ఆమె తల నిమురుతూ అడిగాడు. ఏమీ వద్దులేండి, పొద్దుటిదే చాలు అని ఆమె అన్న వేడివేడిగా పప్పు చేసి తీసుకొచ్చాడు అప్పడాలతో పాటు. ఇద్దరికీ పళ్ళాల్లో అన్నీ వడ్డించి ప్లేట్ ఆమె చేతికి అందించాడు. దాన్ని అందుకుంటూ ఎంత చెప్పినా వినరు, ఇలా పొద్దుట రాత్రి చేతులు కాల్చుకోవడం ఎందుకు? ఓ వంట మనిషిని పెట్టండి అంటే వినరు. మీ చేత ఇలా సేవలు చేయించుకోవడం నాకెంత బాధని కలిగిస్తుందో అర్థం చేసుకోరేం? బాధగా అంది సరళ. ఆమె వంక దీర్ఘంగా చూస్తూ నిశ్వసించాడు రవితేజ. నువ్విలా అయిపోవడానికి నేనే కారణం. నా తప్పుకి ప్రాయశ్చిత్తంగానైనా నాకిలా సేవలు చేసే అవకాశాన్నియ్యు. ఇక వంట మనుషులు, పని మనుషులు మన మధ్య వద్దు. వారి ద్వారా మన ఇంటి విషయాలు అందరికీ తెలియడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసుగా. తెలుసు, కానీ మీరన్ని పనులు చేస్తుంటే ఇలా చూస్తూ కూర్చోవడం నాకు బాధగా ఉంది. ఏం, నేనే నీ పరిస్థితిలో ఉంటే చేసేదానివి కాదా? బాధపడేదానివా? ఆపేక్షగా ఆమె చేతిని నిమురుతూ అన్నాడు రవితేజ. మీతో మాట్లాడి గెలవలేను బాబు అందామె. భోజనం ముగించి వంటిల్లు సర్ది వచ్చాడు రవితేజ. ఇదిగో టాబ్లెట్ వేసుకో అంటూ టాబ్లెట్స్ ఇచ్చి మంచినీళ్లు అందించాడు. నిన్న తెచ్చిన నవల కంప్లీట్ చేశావా? ఎలా ఉంది? ఆ కథ చెప్పు మరి అంటూ మంచానికి దగ్గరగా ఈజీ చైర్ లాక్కొని కూర్చున్నాడు రవితేజ. వారికది అలవాటు. తను చదివిన కథ గురించో, వ్యాసం గురించో, నవల గురించో ఆమె నిద్రొచ్చేంత వరకు చెప్పటం, ఇతను వినటం, మరోసారి కొత్త కొత్త పాటల క్యాసెట్ తెచ్చుకొని ఇద్దరు వినడం, దాని గురించి చర్చించుకోవడం, అవేమీ లేకపోతే రేడియో పెట్టుకొని ఛాయాగీత్ పాటల్ని వినటము, టీవీలో మంచి ప్రోగ్రామ్స్ వస్తే చూడటము చేస్తుంటారు. రవితేజ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని రోజుల్లో అద్దె తక్కువ కదా అని మిద్దె మీదున్న రూమ్ అద్దెకు తీసుకున్నారు. మిద్దె చుట్టూ గోడ కట్టించలేదు ఇంటి ఓనర్స్. ఓ రోజు పాలవాడి కేక విని నిద్ర కళ్ళతో గబాలున వచ్చేసి సరళ పైనుండి పడిపోవటంతో కాలు విరిగిపోయింది. వెన్నుకు గాయమైంది. బతికి బట్ట కడుతుందన్న ఆశ లేని ఆమెను కంటికి రెప్పలా చూసుకొని పునర్జన్మనిచ్చాడు రవితేజ. ఆ తర్వాతే అతనికి ఉద్యోగం రావటం, హోదా పెరగటం సంభవించాయి. ఎందరెన్ని రకాలుగా చెప్పినా మరో పెళ్లి మాట తలపెట్టకుండా సరళకి తనే అన్నీ అయి సేవలు చేస్తూ పసిపిల్లలా చూసుకుంటున్నాడు రవితేజ. తన అసమర్థత వల్లే, అజాగ్రత్త వల్లనే ఆమె అవిటిదైపోయిందన్నదే అతని ప్రగాఢ నమ్మకం. ఆమెకే లోటు లేకుండా తెలియకుండా చూడాలని నిర్ణయించుకున్నాడు అప్పుడే. పసిపిల్లలు లేకపోవడం నీకు బోర్ని కలిగిస్తోంది. ఒక అనాథను తెచ్చి పెంచుకుందాం అన్నాడొకసారి. ఏం, నాకు చేసే సేవలు సపర్యలు సరిపోవటం లేదా? నీకు నేను, నాకు మీరు చాలు అంది సరళ. నిజమే, తను కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు అనుకుంటూ ఆ కోరికకు మంగళం పాడేశాడు. పెళ్ళైన 5 ఏళ్ళు ఏం సుఖపడ్డాడో ఆ తర్వాత నుండి ఈ జీవితానికి అలవాటు పడిపోయాడు. ఏంటి సరు, ఏదో దీర్ఘాలోచనలో పడ్డావు అన్న రవితేజ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది సరళ. భార్య రోగిష్టిది కాగానే భర్త వదిలించుకుంటాడు, కొత్త జీవితం కొనసాగిస్తాడు. నేను చదివిన కథలో మీరు మాత్రం అలా చేయటం లేదు. జీవితాంతం నన్ను భరిస్తూ ఆనందానికి దూరం అవుతున్నారు అంటూ నిట్టూర్చింది. నేను వేరే పెళ్లి చేసుకున్న సుఖంగా ఆనందంగా ఉండలేను సరు. అదెప్పటికి అర్థం చేసుకుంటావో. చాలా పొద్దుపోయింది, ఇక పడుకో అంటూ ఆమెకు దుప్పటి కప్పాడు రవితేజ. లేత గులాబీ రంగు చీరలో గులాబీ పువ్వులా ఉన్నావు. కొత్త చీర కట్టుకుంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. విషయం ఏంటి? సరదాగా అడిగింది రాణి. ఇవాళ నా పుట్టినరోజు. మా అమ్మ పోరు పడలేక కొత్త చీర కట్టుకున్నాను అంతే అంది సంధ్య ఎటో చూస్తూ. తన పుట్టినరోజు వస్తే రవితేజ ఎంత హడావిడి చేసేవాడో గుర్తుకొచ్చి మనసంతా వికలం అయ్యింది. ఏంటో బూడిదలో పోసిన పన్నీరయింది జీవితం అనుకుంది. ఆమె ముఖంలో కమ్ముకున్న విషాద ఛాయలు చూస్తూ మరి మాటలు పొడిగించలేదు రాణి. రవితేజ ఆఫీస్కి అడుగు పెడుతూనే సంధ్యని చూశాడు.
ఆ రోజు ఆమె పుట్టినరోజన్న సంగతి అతనికి గుర్తుంది. అతని నుండి ఆమె కూడా గ్రీటింగ్స్ ఆశించలేదు. అందరితో పాటు అతనికి స్వీట్స్ ఇవ్వబోతే నేను స్వీట్స్ తినను అంటూ ఖచ్చితంగా నిరాకరించాడు. అదే వేరే వారి విషయంలో చిన్న ముక్క తుంచి నోట్లో వేసుకోవడము, పొలైట్గా రిజెక్ట్ చేయడము చేసేవాడు. ఆ సాయంత్రం త్వరగా వెళ్ళాలని పర్మిషన్ అడిగితే లేనిపోని వర్క్ కేటాయించి ఇంకో గంట లేటుగా ఇంటికి వెళ్ళేలా చేశాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతని హరాస్మెంట్ ఎక్కువ అవుతూ వచ్చిన ఓ ఆదివారం మార్కెట్కి వెళ్ళిన రవితేజకు పిల్లలతో షాపింగ్ చేస్తున్న సంధ్య కనిపించింది. అమ్మ అది కావాలి ఇది కావాలి అంటూ వేధిస్తున్న పిల్లలకు నచ్చజెబుతూ వారిని ముద్దులాడుతూ షాపింగ్ చేస్తున్న సంధ్య నిండుగా పూచిన అందమైన పూలతో ఉన్న లతలా కనిపించింది. తన పిల్లలకు తల్లిగా మారాల్సిన మనిషి అలా పరాయి పిల్లలకు తల్లిగా కనిపించడం మనసులో ముళ్ళుతో పొడిచినట్లయింది. తనకు దూరమైన భర్త పిల్లలతో ఆమె ఆనందంగా ఉంది. తను మాత్రం పసిపాప బోసినవ్వులకు దూరమై అవిటి భార్యతో అగచాట్లు పడుతున్నాడు. అలా అనుకోగానే సంధ్య మీద అకారణంగా కోపం ముంచుకొచ్చింది. పర్యవసానంగా ఆమెకు వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా ఆర్డర్స్ అందాయి. దగ్గరలో ఉన్న ఊరికి చేస్తే అప్ అండ్ డౌన్ చేసైనా పిల్లలను చూసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళని వెంటనే స్కూల్ మాన్పించలేదు, వైజాగ్లో చేర్పించను లేదు. ఈ పనిష్మెంట్ ఆమెకు ఉండాల్సిందే అనుకుంటూ మొదటిసారిగా ఆమె అతని ఛాంబర్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేసిన మొండికేశాడు. ఆమె ఒక్కతే వైజాగ్ వెళ్ళిందని తెలిసి పైశాచికానందం పొందాడు. మనసు తప్పని ఘోషిస్తున్నప్పటికీ రోజులు చకచక గడుస్తున్నాయి. ఏమండి, ఈసారి సెలవులకు మనం అరకు వ్యాలీకి వెళదామా అని అడిగింది సరళ. రొటీన్ విసిగి ఉన్న రవితేజ అందుకు వెంటనే అంగీకరించాడు. తమ పెళ్ళైన కొత్తలో వెళ్ళిన అరకు అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆనాటి మధురానుభవాలను మళ్ళీ నెమరు వేసుకుంటే మళ్ళీ కొత్త శక్తి వచ్చినట్లుగా ఫీల్ అవుతాడు అతను. తనొక్కడే అయితే అప్పటికప్పుడు వెళ్ళొచ్చు. వెళ్ళేది సరళతో కాబట్టి ముందుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. అవన్నీ చేసుకునేసరికి వారం గడిచింది. అరకు వ్యాలీ అందాలను చూసి పరవశించిపోతున్న సరళను చూస్తే మనసంతా తృప్తితో నిండిపోయింది. విహారయాత్రలు, విజ్ఞానయాత్రలు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా చేస్తేనే మనిషి జీవితం చైతన్యంగా ఉంటుంది అనుకున్నాడు. 1-2 చోట్ల కాస్త అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త ప్లేస్ కావడం వల్ల ఆ మాత్రం దానికే సరళ విసుక్కుంటుంటే పాపం పిల్లలతో సంధ్య ఆ కొత్త ప్రదేశంలో ఏ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందో అనుకున్నాడు మొదటిసారి. మళ్ళీ అంతలోనే ఆ మాత్రం శిక్ష ఆ మనిషికి అనుభవించాల్సిందే అనుకున్నాడు. బొర్రా కేవ్స్ చూసి సరళను హోటల్లో దింపి ఫ్రూట్స్ కొందామని వెళ్ళాడు రవితేజ. ఇంతలో 65 ఏళ్ల వృద్ధుడు దగ్గరకొచ్చి, బాబు మీరు రవితేజ కదూ అని అడిగాడు. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది కానీ సారీ గుర్తుకు రావడం లేదు అన్నాడు రవితేజ. నా పేరు వెంకట్రావు, మా అమ్మాయి సంధ్య. మీరు అతడేదో అనబోతుంటే అసహనంగా సారీ పనుంది వెళ్ళాలి అన్నాడు. వెంటనే అతడు రవితేజ చేతులు పట్టుకొని నన్ను క్షమించాలి. అప్పుడు చాదస్తం కొద్దీ కులం వేరంటూ మీ పెళ్ళికి అభ్యంతరం చెప్పాను. మిమ్మల్ని తప్ప మరొకరిని పెళ్ళాడను అని అన్న సంధ్యను ఈ పాపిష్టి చేతులతో వాతలు తేలేలా కొట్టాను. మా ఆవిడ బావిలో దూకుతానంటూ బెదిరించింది. దాన్ని లెక్క చేయలేదు. కానీ నా రెండో కూతురు పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందని తెలిసి దాని జీవితం చక్కదిద్దడానికి దీని జీవితాన్ని పణంగా పెట్టింది. తనకు తెలియని సంగతి బయటపడేసరికి రవితేజ ఆశ్చర్యపోతూ ఎలా, అసలేం జరిగింది అన్నాడు. చెల్లెలి పెళ్లి విషయం మాట్లాడటానికి వెళ్ళిన మమ్మల్ని 4 లక్షల కట్నం అడిగారు. ఎంత ప్రాధేయపడ్డా వాళ్ళు కరగలేదు. దాంతో ఆత్మహత్యా ప్రయత్నం చేయబోయింది నా రెండో కూతురు. అది చూసి నా భార్యకు హార్ట్ అటాక్ వచ్చింది. వారిద్దరిని కాపాడుకోవటానికే భార్యను కోల్పోయిన నా బావమరిదిని పెళ్లాడింది. అతడి దగ్గరి నుండి తీసుకున్న డబ్బుతో నా రెండో కూతురు పెళ్లి చేసి నా భార్యకి ప్రాణదానం చేసింది. నా బావమరిదికి దానికి 15 ఏళ్ల వయోభేదం. అతడి 2 పిల్లలకు మనస్ఫూర్తిగా తల్లి అయ్యింది. అతడు ఆపరేషన్ చేయించుకున్నాడని, తను ఇక జన్మలో తల్లిని కాలేనని తెలిసి అది అంత త్యాగానికి సిద్ధపడింది.
ఇంత చేసినా దాని జీవితం బూడిదలో పోసిన పన్నీరు చందం అయ్యింది. ఆస్తి కోసం మా నాన్నని వల్లో వేసుకున్నామని ఆ పిల్లలు అభాండాలేస్తే అతని మరణానంతరం ఆ ఆస్తిని వాళ్ళకే విడిచిపెట్టి వచ్చేసింది. నా రెండో కూతురు కవల పిల్లల్ని కని చచ్చిపోతే ఆ పిల్లలకు కన్న తల్లి అయ్యింది. వాళ్ళని పోషించుకోవడానికి నానా తిప్పలు పడి ఉద్యోగస్తురాలయ్యింది. మిమ్మల్నిద్దరినీ విడదీసిన పాపం నాది. అందుకు శిక్ష అనుభవిస్తున్నది మాత్రం అందరి మంచిని కోరిన నా సంధ్య అన్నాడతను ఆవేదనగా. చలించిపోయాడు రవితేజ. పరిస్థితి ఇలా వచ్చింది అని ఒక్క మాట నాతో చెప్పలేదు అన్నాడు నిష్ఠూరంగా. ఎలా చెప్తుంది? అప్పటికి నీవు ఉద్యోగస్తుడివి కావని, మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని చెప్పనంది. ఓ మాట చెబితే మంచిదేమో అంటే, వద్దు నాన్న, రవి సంగతి నాకు తెలుసు. ఇప్పుడు ఏ అప్పో సొప్పో చేసి ఆ డబ్బు సమకూర్చినా అది అతనికి శక్తికి మించినదే అవుతుంది. అతడి మీద ఆధారపడ్డ అతని తల్లిదండ్రులు, చెల్లెళ్ళు ఇబ్బందుల పాలవుతారు. నేను కష్టాలలో రెండో పెళ్లివాడితో వేగుతున్నానంటే తను పెళ్లి మానుకొని బ్రహ్మచారి జీవితం గడిపినా గడిపేస్తాడు. అదే ఈ విషయాలేవి చెప్పకుంటే నా మీద కోపంతో పంతంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. కనీసం తనైనా సుఖంగా ఉంటే చాలు అంటూ మా నోళ్లు నొక్కేసింది అన్నాడతను. వేదనగా నిలువున కదిలిపోయాడు రవితేజ. ఆమె తనను మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు తనెక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంది. తను మాత్రం ఆమెక్కడ సుఖపడిపోతుందోనని రకరకాల పనిష్మెంట్లు ఇచ్చాడు. రాక్షసంగా ప్రవర్తించాడు. తన పాపాలకి నిష్కృతి లేదు అనుకున్నాడు. ఏంటండి ఇంత ఆలస్యమైంది? అడిగిన సరళకు మొత్తం విషయాలన్నీ చెప్పి ఆమె ఒళ్ళో తలపెట్టుకుని బావురమన్నాడు రవితేజ. ఆమెంతో ఓదార్చాక గాని మనిషి కాలేదు. ఏమండి, మిమ్మల్ని నా భర్తగా నాకు ప్రసాదించింది ఓ విధంగా సంధ్యే. ఆమెకు నేనెంతో రుణపడి ఉంటానండి. ఆ రుణం తీర్చుకోవాలంటే ఆమె పెంచుకుంటున్న పిల్లలకు మనం తల్లిదండ్రులు అవుదాం. ఆమె వయసే మించిపోలేదు కదా. మంచి సంబంధం చూసి ఓ ఇంటి దాన్ని చేద్దాం. ఆమె ఇతరుల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతే మిమ్మల్నే చేసుకుంటానన్న నాకు అభ్యంతరం లేదు అంటూ ఇంకా ఏదో అనబోతున్న సరళ నోటికి తన చేతిని అడ్డం పెడుతూ, పిల్లలను మనం పెంచుకుందాం అన్న నీ ప్రపోజల్ బావుంది, మళ్ళీ పెళ్ళి అన్న విషయం బాలేదు అన్నాడు. మరైతే మనం తొందరగా హైదరాబాదు వెళ్ళిపోదామండి. మన ఇంట్లో పసిపిల్లల సందడిని ఊహించుకుంటేనే పరమానందంగా ఉంది అంది సరళ ఉత్సాహంగా. నీకన్నా ఎక్కువ తొందర నాకుంది. ముందు ఆమె ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేయించాలి. ఆమెని క్షమాపణలు అడగాలి అన్నాడు ఉద్వేగంగా రవితేజ. ఎందుకంటే మంచితనం, మానవత్వం అతనిలో ఇంకా తొణికిసలాడుతూనే ఉన్నాయి. తాత్కాలికంగా వాటిని మబ్బు తెరలు కమ్మినా ఆ తెరలు నిజం తెలిసి పక్కకు తప్పుకున్నాయి. మరి ఈ కథ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరి దాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you in another video. Till then, keep smiling and be happy.